ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట వీడియో చూస్తున్న మీ అందరికీ మన రక్షకుడు ప్రభుడైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నా. నేనండి మీ సహోదరుడు యేసురత్నం. అయితే ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కారణము మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయములో నుంచి కొన్ని విషయాలను చెప్పాలనే ఉద్దేశంతో వీడియో చేస్తూ ఉన్నాం. నాటి క్రైస్తవ్యంలో వేషధారణతో కూడిన భక్తి ఎక్కువైపోయింది. నటించే క్రైస్తవులు ఎక్కువైపోయారు. స్వార్థం లేకుండా, ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా బ్రతికే క్రైస్తవులు సంఖ్య తగ్గిపోయింది. స్వార్థంగా బ్రతికే క్రైస్తవుల సంఖ్య ఎక్కువైపోయింది. ఇలాంటి వారిని గురించే యేసుక్రీస్తు ప్రభు వారి మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో పరిసయ్యులు, శాస్త్రులు, వాళ్ళ గుణాలు, వాళ్ళ లక్షణాలు, వాళ్ళ మాట నడవడి, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు ఎలాంటి వాళ్ళో దేవుడు మత్తయి ద్వారా ఈ 23వ అధ్యాయంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నట్లు మనం చూడవచ్చు, గమనించవచ్చు. అయితే ఈ కడవరి దినాలలో నటన జీవితానికి ముగింపు కనుక రాకపోతే ఈ నటించే క్రైస్తవులందరూ కూడా ఇక్కడ భూమి మీద ఎంత గొప్పగా బ్రతికినప్పటికీ మరణిస్తే మాత్రము వారికి నిత్య నరకాగ్ని తప్పదని ఈ లేఖనంలో మనం చూడవచ్చు. పరిసయ్యులు, శాస్త్రులు అధికారమును కోరుకునేవాళ్ళు. పరిసయ్యులు, శాస్త్రులు మొదటి స్థానాన్ని కోరుకునేవాళ్ళు. పరిసయ్యులు, శాస్త్రులు వారిని వారే ఘనపరుచుకునేవాళ్ళు. అలాగుననే నేటి క్రైస్తవ్యంలో కూడా మనుషుల ద్వారా వచ్చే ఘనతను చూసేవాళ్ళు చాలామంది సేవకులలో కూడా లేకపోవటం చాలా దురదృష్టకరమని నేను భావిస్తూ ఉన్నాను. మనుషుల దృష్టిలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అది పనికిరానిది. దేవుని దృష్టిలో అది ఉండదు. అది ఏదైనా సరే మనుష్యుల దృష్టిలో ఘనపరచబడేది. మనుషులైన ఎవరైనా సరే దేవుని దృష్టికి వాళ్ళు విలువగా ఉండలేరు. ఎందుకంటే మత్తయి సువార్త 23వ అధ్యాయములో మనం చూసినట్లయితే చూడండి, అక్కడ రాయబడిన మాటలు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 2వ వచనంలో, శాస్త్రులు, పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి. వారు చెప్పుదురేమో కానీ చెయ్యరు. ఇక్కడ మత్తయి ద్వారా దేవుడు ఏమంటాడంటే, వాళ్ళు మీకు నీతిని బోధిస్తారు కానీ వాళ్ళు మిమ్మల్ని చేయమంటారు కానీ వాళ్ళు మాత్రం చెయ్యరు. వాళ్ళు నీతిని బోధిస్తారు, మిమ్మల్ని చేయమని మీతో చెప్తారు కానీ వాళ్ళు మాత్రం చెయ్యరు. వాళ్ళు అగ్రస్థానాలలో, అగ్రపీఠాల మీద కూర్చుంటారు. మేము చెప్పిందే వేదం, మేము చెప్పినట్లు మీరు చేయండి, దేవుడు మాతో చెప్పాడు అన్నట్లుగా ఆ వినేవాళ్ళతో చెప్పి వాళ్ళతో ఆ పని జరిగించాలని వాళ్ళు ఇష్టపడతారు. అంతేగాని వాళ్ళు మాత్రం చెయ్యరు. ఇంకోటి మనం చూస్తే 23వ అధ్యాయం అంతట్లో కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మత్తయి ద్వారా దేవుడు చాలా స్పష్టంగా రాసి పెట్టాడు. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాం. 5వ వచనంలో మనం చూస్తే, మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేఖలు వెల్లడుపుగాను తమ చెంగులు పెద్దవిగా చేయుదురు. 6వ వచనం, విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. ఏం చేస్తారంట? మనుషుల చేత బోధకులని పిలువబడుదురని కోరుకుంటారు. అయితే
13వ వచనంలో మనం చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. వాళ్ళు పరలోక రాజ్యంలో చేరలో, ఎవరైనా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే వారిని కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపనీయరు. ఎందుకంటే వారి విశ్వాసం లాగానే వీరి విశ్వాసం కూడా తగలబడుతుంది. వాళ్ళు చెప్పింది నమ్ముతారు, వాళ్ళు చెప్పింది చేస్తారు, కానీ వారు ఎక్కడ ఉంటారో వీడు కూడా అక్కడే ఉంటారు రేపు. 15వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతనిని మీకంటే 2 అంతల నరకపాత్రుని చేయుదురు. 16వ వచనం, అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానిని బద్ధుడని మీరు చెప్పుచున్నారు. 17వ వచనం, అవివేకులారా అందులారా, ఏది గొప్పది, బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? 18వ వచనం, మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ పైనుండు అర్పణముల తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా అందులారా, ఏది గొప్పది, అర్పణమా? అర్పమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునివాడు దాని తోడని దాన్ని పైనుండు వాటినన్నిటినీ తోడని ఒట్టు పెట్టుకొనుచున్నాడు. 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు పుదీనాలో సోంపులో జీలకర్రలో 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ముఖ్యమైన విషయాలు అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయుచుండెను. 28వ వచనం, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు, కానీ లోపల వేషధారణతో అక్రమంతో నిండి ఉన్నారు. చూడండి 29వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతి మంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములో ఉండని ఎడల ప్రవక్తల మరణం విషయంలో వారితో పాలువారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. చూడండి, ఇక్కడ ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా కూడా ఈ పరిసయ్యులు శాస్త్రుల గురించి, వాళ్ళ గుణ లక్షణాల గురించి దేవుడు స్పష్టంగా మత్తయి గారి ద్వారా రాసి పెట్టాడు. మనం ఎలా ఉన్నాం, మన భక్తి జీవితం ఎలా ఉందో నటించే వారంగా ఉంటే తప్పదు నరకం. ఈ వీడియో ద్వారా ముందుకు రావడానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నేను మీ సహోదరుడు యేసురత్నం.